హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. సెమీఫైనల్ 1 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ అయితే అవబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ప్లేయింగ్ 11 ఇండియాది ఏముంటుంది, ఆస్ట్రేలియా నుంచి అయితే ఖచ్చితంగా ఒక ఫోర్స్ చేంజ్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో వెదర్ ఏ విధంగా ఉంది, కీ ఇంపార్టెంట్ చేయబోతుంది. అండ్ మన ఛానల్లో చూస్తే కనుక ఎవ్రీ మ్యాచ్కి మనమైతే విన్ ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి జరిగిన మ్యాచెస్లో 9 మ్యాచెస్ అయితే కనుక దాంట్లో చూసుకుంటే కనుక 6 విన్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, పిచ్ అండ్ ఆల్సో గేమ్ ప్లాన్ ఏముంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో చూద్దాం. అండ్ పిచ్ విషయానికి వస్తే కనుక మనకు తెలిసినట్లే దుబాయ్లో చూస్తే కనుక 250 260 కూడా విన్నింగ్ స్కోర్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ 270 280 కొడితే కనుక ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే మ్యాచ్ అయితే గెలవబోతున్నారు. అండ్ వెదర్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ప్రొజెక్ట్ చేశాను చూడండి. నార్మల్ టెంపరేచర్ అంటే రీసెంట్ టెంపరేచర్ కంటే 5 degrees ఎక్కువ ఉంది అంటే మ్యాచ్ రోజు. సో ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే తప్పదు. సెకండ్ హాఫ్లో డ్యూ వస్తుంది అంటే ఖచ్చితంగా రావట్లేదు. లాస్ట్ మ్యాచ్లో అదే అయింది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే పిచ్ ఇంకా డిటోరియేట్ అవుతుంది, సన్కి ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఇంకా చాలా ఇబ్బందికరంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో 250 260 కూడా విన్నింగ్ స్కోర్ అని చెప్పొచ్చు. ఇండియా మ్యాచ్ అయితే గెలిచింది కదా, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. పిచ్ అండ్ వెదర్ విషయానికి వస్తే కనుక ఇది రిపోర్ట్. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక ఆస్ట్రేలియా అయితే ఫోర్స్ చేంజ్ అయితే చేయబోతుంది. షార్ట్ అయితే ఆడడం లేదు ఈ మ్యాచ్కి, తను గాయం కారణంగా తను ఆడడం లేదు. తన ప్లేస్లో జేక్ ఫ్రేజర్ మెగ్గర్ ఆడబోతున్నాడు. ఈ ప్లేయర్ తెలియని ఐపీఎల్ ఫ్యాన్ ఉన్నాడు. ఢిల్లీకి ఆడి ఎంత చిచ్చారు పెరుగు మనకు తెలుసు ఎట్లా ఆడతాడో. సో దుబాయ్ బీచ్ మీద ఎట్లా ఆడతాడో అదొక్కటి చూసుకోవాలి. బట్ అదొక్కటే చేంజ్ అనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా ఒక స్పిన్నర్ని తెస్తారా, సాంగ్ అని ఏమన్నా తెస్తారా అని చూసుకోవాలి. నాకైతే కనిపించట్లేదు. స్పిన్నింగ్ ఆప్షన్స్ ఇక్కడ చూస్తే కనుక ఆస్ట్రేలియాకి వచ్చేసైతే మనకు చూస్తే కనుక ఆల్రెడీ మనకి లెగ్ స్పిన్నర్ వాళ్ళకు ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు. దాని తర్వాత చూస్తే లబుషేన్ కూడా లెగ్ స్పిన్ వేయగలడు. సో ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో కొద్దిగా స్పిన్నింగ్ అనేది అంత మంచి స్పిన్నర్లు అయితే లేరని చెప్పుకోవచ్చు. సో ఓన్లీ జాంపా నుంచే వాళ్ళైతే వికెట్స్ రాబట్టాలి. లేకపోతే కనుక మ్యాక్స్వెల్ని మంచిగా ఆడుకోవాలి, లబుషేన్ ఓవర్స్ కూడా మంచిగా ఆడుకోవాలి. స్మిత్ కూడా ఏమన్నా బౌలింగ్ వేస్తాడు అది కూడా చెక్ చేయాలి. సాంగానే ఏమైనా తెస్తారు ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక బౌలర్ని షార్ట్ చేసి అంటే ఫాస్ట్ బౌలర్ని షార్ట్ చేసి వాళ్ళు అయితే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇల్లీస్ అయితే మంచి బౌలింగ్ వేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ స్లో బాల్స్ వేస్తాడు. ఇట్లాంటి పిచ్ల మీద స్లో బాల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వికెట్లు పడతాయి. సో ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ ఇండియా చేస్తే కనుక ఎలీస్కి ఎక్కువ వికెట్లు పడతాయి డెత్ ఓవర్స్లో, అదొకటి చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని షార్ట్ అంటే చూస్తే కనుక స్లో బాల్స్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా విషయానికి వస్తే కనుక ఇండియా అయితే ఖచ్చితంగా ఒక చేంజ్ తోటి అయితే రాబోతుందని చెప్పవచ్చు. రోహిత్ శర్మనే చెప్పిండు గుడ్ హెడేక్ అని చెప్పేసిండు ఆల్రెడీ. పోస్ట్ మ్యాచ్లో అడిగితే మాకు ప్లేయింగ్ 11 ఎవరు వస్తారంటే చెప్పొచ్చు కదా, ఇదే ప్లేయింగ్ 11 తోటి రావాలా లేదంటే మ్యాచ్ రోజు చెక్ చేసుకుంటామని చెప్పలేదు. గుడ్ హెడేక్ అంటే ఖచ్చితంగా హర్షిత్ రాణా అయితే ఆడబోతున్నా అని చెప్పొచ్చు. ఎవరి ప్లేస్లో ఆడతారనేది సస్పెన్స్ ఉండబోతుంది. బట్ నాకు తెలిసి హర్షిత్ రాణా నేమ్స్ చెప్తాను చూడండి. హర్షిత్ రాణా, జడేజా, కుల్దీప్ ఈ ముగ్గురిట్లో ఇద్దరు ఆడతారు, ఒకరు ఆడరు. సో మ్యాక్సిమం నాకు కనిపిస్తుంది జడేజా కుల్దీప్లో ఒకరు ఆడకపోయే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు ఏమైనా జరగచ్చు, లేదా సేమ్ ప్లేయింగ్ 11 తోటన్నా వెళ్ళొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే జడేజా కుల్దీప్లో ఒకరి ప్లేస్ గల్లంత అయ్యే అవకాశం ఉంది. సో అది చెక్ చేసుకోవాలి. మ్యాక్స్ అంటే నాకు తెలిసినంత వరకు కుల్దీప్ అనిపిస్తుంది, హర్షిత్ వచ్చే అవకాశం అయితే ఉంది కుల్దీప్ ప్లేస్లో. సో ఇది ప్లేయింగ్ 11 ఇండియా అండ్ ఆస్ట్రేలియా చూస్తే కనుక. గేమ్ ప్లాన్ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లోనే మనం చెప్పిన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చేసింగ్ ఈజీ అవుతుంది. బట్ ఇండియా ఇక్కడ 2 సార్లు చేజ్ చేసి గెలిచారు అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ చేజ్ చేశారు కాబట్టి హాట్ ఫేవరెట్స్ ఇండియానే ఉంటుంది. ఆస్ట్రేలియాకి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు పిచ్ మీద. ఎందుకు అంటే మీరు చూస్తే కనుక ఆస్ట్రేలియా ఇన్ని మ్యాచ్లు కూడా పాకిస్తాన్లో మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ వికెట్ల మీద ఆడి వస్తున్నారు కాబట్టి సడన్గా వచ్చి దుబాయ్లో సెట్ అవ్వాలంటే కష్టం. బ్యాటర్లకి అంత ఈజీ అనిపించదు, పేషెన్సీ మిస్ అయ్యే అవకాశం ఉంది ఆస్ట్రేలియన్స్. బట్ ఆస్ట్రేలియన్స్ తక్కువ అంచనా వేయద్దు. ఎప్పుడైనా వాళ్ళ మంచి గేమ్ ప్లాన్ తోటి వస్తారు. సో చూస్తే కనుక అడ్వాంటేజ్ అయితే ఇండియాకే ఉంటుంది. ఆస్ట్రేలియా అయితే కొద్దిగా
నిలబడి ఆడగలిగే ప్లేయర్స్ అయితే కనిపిస్తలేరు ఇప్పుడున్న ఫామ్లో చూస్తే కనుక. ఖచ్చితంగా ఇండియా నుంచి అయితే శ్రేయస్ అయ్యర్ కీ ప్లేయర్ అవ్వబోతున్నాడు అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో తన బ్యాట్ నుంచి మంచిగా రన్స్ అయితే వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇది గేమ్ ప్లాన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి కొద్దిగా రన్స్ కొడితే కనుక దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. బట్ ఇండియా ఉన్న సిచ్యువేషన్లో ఇండియా చేసి కూడా చేస్తుంది. సో మన విన్ ప్రిడిక్షన్ వచ్చేసి సెమీఫైనల్ ఇండియా చాలా కంఫర్టబుల్గా, నేను చెప్తున్నాను చూడండి, చాలా కంఫర్టబుల్గా ఈ మ్యాచ్ని ఇండియా గెలవబోతుంది. దాంట్లో నో వరీస్. ఒకవేళ ఇండియా చేజ్ చేసినా చేజింగ్ డౌన్ చేస్తారు, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మంచి స్కోర్ కొట్టి డిఫెండ్ చేసుకోగలరు. సో ఓన్లీ ఇండియా థింక్ చేస్తుంది ఏంటంటే, ఒకవేళ సేమ్ అంటే లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్తో 4 స్పిన్నర్లతో వెళ్తే కనుక హార్దిక్ అండ్ షమీలు కొద్దిగా ఇంజురీ ప్రోన్ కదా. హార్దిక్ ఎప్పుడైతే ఇంజురీ అవుతాడో తెలియదు. షమీ కూడా కొద్దిగా ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి సెకండ్ మ్యాచ్లో కూడా కొద్దిగా అంత ఎఫెక్టివ్ అంటే తను లింప్ చేశాడు, అంటే రన్నింగ్ అంతా బాగాలేదు కదా. సో అక్కడ ఇండియాకి అనుకుంటుంది హర్షిత్ని ఏమైనా ఆడిద్దామా అని అనుకుంటారు. సో అది డిసిషన్ ఇండియా టీం తీసుకోవాలి, లేదంటే కనుక సేమ్ ప్లేయింగ్తో వెళ్ళొచ్చు. సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ అయితే చెప్పబోతుంది చూడండి. ఈ మ్యాచ్ని ఇండియానే గెలవబోతుంది. అది ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఇండియానే ఈ మ్యాచ్ని గెలవబోతుంది. మనమైతే ఇండియాతో వెళ్తున్నాం. సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో అంతా ఇంత మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి ఇక్కడ వరకు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కదా ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇండియా అయితే గెలుస్తుంది. సెమీఫైనల్లో మనకు 2015 ఇచ్చిన దానికి తిరిగి 2023లో ఇచ్చిన దానికి మనమైతే తిరిగి ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఖచ్చితంగా రివెంజ్ మ్యాచ్ అని చెప్పవచ్చు. ఇండియా ఈ మ్యాచ్ని అయితే గెలుస్తుంది. సో ఇది వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.